ఓకే గైస్, ఈ వీడియో చూడండి. అబ్బాయిలు తప్పులేదండి. నేను రాసిస్తా. నా అకౌంట్ నా హ్యాండిల్ ఓపెన్ ఇన్‌స్టాగ్రామ్ 20,000 ఫాలోవర్లు ఉన్నారు. అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడమని ఒక్కళ్ళు లేడు. అదే వ్యక్తి అక్క మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్‌లో చూస్తే యూనిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి తప్ప వ్యక్తి ప్రొఫైల్ నా ప్రొఫైల్‌కి వస్తే హోమ్లీ నేచర్ కనిపిస్తుంది. తను ఒక కాస్ట్ ఫైట్ చేస్తుంది అని ఒక ఆలోచన ప్రతి మగాడిలో వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అసభ్యకరంగా మెసేజ్ చేయాలనిపించదు. కానీ అదే ఒక పేజ్‌కి వెళ్తున్నప్పుడు దాన్ని ఆ అమ్మాయిని చూస్తే ఆడదాం. సో వాట్ యు షో ఇస్ అదే మన మైండ్ సెట్. అబ్బాయిలు అన్నది లేదన్నయ్య. అబ్బాయిలు ఓకే, తప్పులేదండి. ఈ నేను పెద్దక్క రాసిస్తా. లాజిక్ ప్రకారము డీసెంట్ బట్టలు వేసుకుంటే అబ్బాయిలు ఎవరు చెత్త కామెంట్లు చేయరు. కాకపోతే నువ్వు కొంచెం మోడర్న్గా డ్రెస్ వేసుకుంటే చిల్లర కామెంట్లు పెడతారు అని చెప్పి పెట్టారు. అయితే నేను పెట్టా కామెంట్, బొంగులే అమ్మాయి, అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కానీ అత్కోరు కామెంట్లు చేయకూడదు. వాడు అక్కనో చెల్లినా అంటే వేసుకుంటే వేరే వాళ్ళు కామెంట్ పెడితే వీడు గొడవ పెడతాడు కదా, వీడు ఊరుకుంటాడా, మనిషికి బుద్ధి ఉండాలి అని చెప్పి కామెంట్ చేస్తే రిప్లైస్లో అసలు మొగోళ్ళు ఎంత చిల్లరగాళ్ళు అన్నది నేను చూపిస్తా చూడు. ఇగో, ఒరే బాబు, నేను అనేది అది కాదు, సంస్కారం రా బాబు. ఈ బయటకి వెళ్ళినప్పుడు ఇది ట్రెండ్ అమ్మ ఇప్పుడని పొట్టి బట్టలు వేసుకోమను మీ ఇంట్లో ఆడవాళ్ళని యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి లౌడ పెట్టాడు. మన భయ్య లాజిక్ ప్రకారం ఏందంటే, కరెక్ట్గా చదవండి. నువ్వు అంటున్న మంచి చెడ్డకి డిఫరెన్స్ అండ్ కామంకి కామంతో చూడకపోవడం అంతా వదిలేసి, ఈయన గారు ఒక లాజిక్ చెప్పాడు అయ్యా. ఇందాక ఏదో చదివాను. ఇగో బ్రో, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే. ధర్మానికి కామానికి డిఫరెన్స్ ఎప్పుడు ఒకే దేవతకి పూజ చేసే ముందు స్నానం చేసి ఆ విగ్రహాన్ని మంచి చీర కట్టి పూజ చేస్తారు. బట్ కామంలో ఆ డ్రెస్సుని రిమూవ్ చేయడమేగా చేసేది. ఇంకా అలాంటి చిన్న బట్టలు వేసినప్పుడు కామం రాకుండా ఎలా ఉంటుంది బ్రో? ఇది అర్థం చేసుకున్నారు కాబట్టే చాలామంది వేరే కంట్రీస్ ఇవే బట్టలు. అరే, నీ లాజిక్ ప్రకారం ఇప్పుడు చిన్న బట్టలు వేసుకుంటే నీకు ఆటోమేటిక్గా కామం వచ్చి నువ్వు ఫీలింగ్స్తోని చెడుగానే చూస్తావు బయట వాళ్ళని. అదే డీసెంట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు చూడవు. ఏం దిక్కుమాలిన లాజిక్లు చెప్తారా మీరంతా, నాకు అర్థం కాదు. ఈడుగా అసలు పిల్లబచ్చగాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తా మీకు. నాకు రిప్లై ఇచ్చే దాంట్లో పిల్లబచ్చగాడు ఒకడు ఉంటాడు. ఈడి పేరు ఈడి చరణ్ అని చెప్పి ఈడెవడో ఉన్నాడు కదా. ఈ ఎరుపు ఈడికి గుద్దకి 18 ఏళ్ళు కూడా నిండలే. ఈడు మాట్లాడే లాజిక్ ఏంటంటే, చిన్న అమ్మాయిలు డీసెంట్గా బట్టలు వేసుకుంటే మేము కామెంట్ చేయము, అదే వాళ్ళకి మోడర్న్గా బట్టలు వేసుకుంటే మేము ఆబ్వియస్లీ కామంతోనే చూస్తాం. అరే, ఏం చిల్లర మైండ్ సెట్ రా మీ అందరిది, నాకు అర్థం కాదు. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నా కానీ మీరు దరిద్రంగా చూడకూడదు. ఇదేనారా మీకు నేర్పించింది మీ ఇంట్లల్లో? నాకు అర్థం కాదు. అరే, మీరు మీ చెత్త ఉండవు నీ అమ్మ, మీ జాతి గుద్ద చెయ్యి.